తాతయ్య 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 కాదే తాతయ్య ఏడో కట్లే ఈ టైంకి వచ్చాడయ్యో స్వామి పంచులేస్తానని భయపడింది భూమి. ప్రయాణం ఎలా సాగింది చెప్తా అట్లే అడిగింది దేవుడా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టేమో ఎరగబూసింది. కోసిన ఆపు. నువ్వు ప్రకాశ్ రాజువి ప్రకాశ్ రాజ్ కాదది ప్రకాశ్ రాజ్ అదే ప్రకాశ్ రాజు నువ్వు వస్తావు రమేష్ మామయ్య. బాగున్నావా? ఎలా ఉన్నా? బాగుండాలి, అందరూ బాగుండాలి. అదేంటది అతి నటన ఓవర్ యాక్షన్. ఆ ఒక్కటి చేసి నువ్వు బతికేస్తున్నారా నువ్వు మీ అన్నయ్య. మీరే ఓవర్ యాక్షన్ అనుకుంటే మీ నాన్న ఓవర్ యాక్షన్ రా. ఇదేనేంట్రా జబర్దస్త్ లో అసంతృప్తి అన్న ఉందంటే అది మీ టీమేరా. మధురై పారిపోండి అన్నింటికి వెళ్ళొద్దు పారిపోండి. అతనేంటండి పారిపోండి అంటున్నాడు. ఏ విషయంలో డిస్టర్బ్ అయి ఉంటాడే, పిచ్చోడు అయిపోయాడు పాపం. సరే మధురై. ఎవరు? నేను రా రామదాస్. రామదాస్ ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. ఏంటి సడన్ గా ఇలా వచ్చా? మా తమ్ముడు పెళ్లిరా. ఇదిగో కార్డు. వెరీ గుడ్ రండి భోజనం చేద్దురు కానీ. భోజనాలు ఏం వద్దురా, టీయో కాఫీ తాగి వెళ్ళిపోతాం. ఇదిగోరా నీ శుభలేఖ. నేను పెళ్లికి రావట్లేదు. అదేంట్రా నా ఇంటికి వచ్చి నువ్వు టీ తాగడం వెళ్ళడం ఏంట్రా? అంటే కనీసం మర్యాద చేసుకునేవారు వెళ్ళ నువ్వు. భోజనం చేస్తా లేరా. చెన్నై భోజనాలు తీసుకురా. అలాగే. ఇలా తినేటప్పుడు మీ ఇద్దరు చూస్తుంటే కొద్ది ఇబ్బందిగా ఉందిరా. మా మర్యాద బాగుందో లేదో అని చూస్తున్నావురా అంతే. సాంబార్ ఏరా. అప్పుడే సాంబారా? ఈ పప్పు ఏం పాపం చేసిందిరా? అన్న సాంబార్ అంటే ఇష్టం రా. నాకు పప్పు అంటే ఇష్టం రా. నీకు ఇష్టమైన సాంబార్ తిని స్వార్థపరుడు అవుతావో, నాకు ఇష్టమైన పప్పు తిని మర్యాదస్తుడు అవుతావో చెప్పరా ఒకసారి. పారిపోండి చెప్తే అర్థం కాదే. పారిపోండి రా బాబు, పారిపోండి. అమ్మయ్యా చాలురా. చాలా. ఇదిగోరా శుభలేఖ. అరే మాట్లాడుతూ శుభలేఖ తిరిగిస్తావేంట్రా? మరి లేకపోతే ఏంటి? నువ్వు రోజా గారు ఇంటికి వెళ్ళారా? మధుర ఇంటికి వచ్చావురా? అక్కడ పెట్టమన్నా పెట్టరు, ఇక్కడ పెడతా అంటే వద్దంటావేంట్రా నువ్వు? చంపుతాను దుర్మార్గుడా. నీ మర్యాద మీద మన్ను పడా. మర్యాద అంటే దూదిలో మెత్తగా ఉండాలి, సూదిలోకి వచ్చకూడదు. చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న ఈరోజు. ఏమేం తల్లి? డిగ్రీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. కంగ్రాట్స్ తల్లి. లవ్ యూ తల్లి. ఈ విషయం మీరు స్వాతికి చెప్తే అంత ఫీల్ అవుద్దు. వచ్చిన దానికి ర్యాంకు. నీ రిజల్ట్ ఏమైంది? దానికి ఎగ్జామ్ రాయాలంట కదా నాన్న. అంటే నువ్వు ఎగ్జామ్ రాయలేదా? కాలేజ్ కూడా వెళ్ళాలంటా నాన్న. కాలేజ్కి వెళ్ళదా? ఇన్ని రోజులు నేను ఫీజుకి డబ్బులు ఇచ్చి ఏం చేసావు? అక్కడ దాచావా? బంగారం కొనుక్కున్నా నాన్న. టీ పట్రా. ఈలో ఏంటి ఏమి ఉన్నాయేంటి? ఏమండి కూల్ డ్రింక్స్ చల్లగా ఉండాలంటే ఏం చేస్తావు? అందులో ఐస్ ముక్కలు వేస్తాం. టీ వేడిగా ఉండాలంటే ఏం చేస్తావు? ఏం చేస్తారు? అందులో నిప్పులు వేస్తాం. టీ చెండాలంటే ఏం చేస్తారు? మొహమే కొడతారు. జరగాలి నీకు, లేకపోతే మానాంతన పంచులు నీకు. లోపలికి వెళ్ళు. చెప్పలేవు కానీ పగ మరి చెప్పిన పంచి కరెక్ట్ చెప్పకపోతే ఇలాగే ఉంటది.
అమ్మా నాన్న నీకు చెప్పడం మర్చిపోయానమ్మా. అమ్మ లేదు ఇప్పుడు తండ్రి అయిపోతా నాది పిల్ల అయిపోతాను నాన్న. నిన్ను పెళ్లి చేసుకోవడానికి యూస్ నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు. నాన్న ఏదో స్మెల్ వస్తుంది, ఆడే నెయ్యి నుంచి వచ్చాడు. అవునమ్మా స్మెల్ వస్తుందంటే అల్లుడు గారు. అల్లుడు గారు హాయ్ హాయ్. హలో అండి. హలో అండి. హలో అండి. నాన్నగారు 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 కూర్చోనాయనా. పెద్దోడిని తాగుతున్నాగా. ఓకే. అలవాటు పోవాల దరిద్రుడికి. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడని తండ్రి తిట్టడం వల్ల ఒక కుర్రాడు 5వ అంతస్తు ఎక్కి గట్టిగా ఏడ్చి మళ్ళీ కిందకు వచ్చేసాడు. నాకు అర్జెంట్ టాయిలెట్ వస్తుంది. ఇంట్లో పెద్దోడు నేను ఫస్ట్ టాయిలెట్కి వెళ్తా అంటే పెద్దోడు ఎవడరా? ఫస్ట్ నేను వెళ్తాను, తర్వాత మీరు వెళ్ళండి. బాబో ఈ లోపు నేను వచ్చి ఉన్నా చూడు ఎప్పుడు వెళ్తున్నాడు. మన బంగారం వ్యాపారం ఎలాగుంది? బంగారం వ్యాపారం బాగా ఉందిరా, అద్దాలు బాగా అమ్ముడిపోతున్నాయి. బంగారం అద్దాలు ముడిపోయింది తాత. అంటే బంగారం వేసుకున్న తర్వాత అద్దాల్లో చూసుకుంటున్నారా? అబ్బా అద్దం భలే కనిపిస్తుందని చెప్పి అద్దాలు కొనుక్కెళ్ళిపోతున్నారు అందరూ. సీడీ వేసుకుని పాటలు వింటున్నాం అనుకోండి, మనకు ఆ పాట నచ్చకపోతే ఇంకో సీడీ పెట్టుకుంటాం. అలాగే మనం ఈ ఒక్క వాయిస్ ఎందుకు వినాలండి? GPS వాయిస్. మనం కొత్త కొత్త వాయిస్లు పెట్టుకోకూడదా? అందుకే మేము కొత్తగా ఆఫీస్ ఒకటి పెట్టి కొత్త కొత్త వాయిస్లన్నీ పెట్టాం. కొన్ని వాయిస్లు మీకు చూపిస్తానే ఇప్పుడే. గుడ్ మార్నింగ్ రాజా. పోషాన్ కృష్ణమురళి గారి వాయిస్. రాజా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనం ఎక్కడికి వెళ్ళాలరా? ట్యాంకు బండి మీద నుంచి అలా సికింద్రాబాద్ వెళ్దాం గురువు గారు. సికింద్రాబాద్ కి ట్యాంక్ బండ పెంచే ఎందుకు వెళ్ళాలరా? కొద్దిగా చల్లగాలి తగ్గుతుందని ట్యాంక్ బండి మీద వెళ్దాం అనుకున్నాను గురువు గారు. చల్లగాల పిల్లగాల నేను రూట్ మార్చేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాలి రాజా? హైటెక్ సిటీ. నీకు పెళ్లి అయిందా? అయ్యింది గురువు గారు. వంట నువ్వు చేస్తావా మీ ఆవిడ చేసుద్దా? నేనే చేస్తాను గురువు గారు. ఏ కూర బాగా చేస్తావు రాజా? దొండకాయ కూర బాగా వండుతాను సార్. దొండకాయ అంత లేవు నీకు హైటెక్ సిటీలో ఏం పనిరా? ఇంకొకటి ఏదైనా వాయిస్ ట్రై చేద్దామండి ప్లీజ్. శుభోదయం సుయోధన. ఉదయాన ఈ పూట మా మీట ఒత్తినందుకు ధన్యవాదములు. ఈ పూట మీ మీట నొక్కేనా? ఓ బటన్ నొక్కేనా? శకటరంధ్రములోనికి బీగమును జొప్పించి మెలిత్రిప్పుము. శకటరంధ్రంలోకి బేగమును జొప్పించి ఓ తాళం ఆన్ చేయాలా? అసలు విషయం మరచితివి. ఏంటి గురువు గారు? మొల నుండి తల వరకు ఉన్న నవారును ధరించుము. మొల నుంచి తల వరకు నవారు. ఓ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్. మిత్రమా ముందర మలుపు ఉన్నది మిత్రమా. మలుపే కాదు గురుగారు, ఒక అందమైన వలపు కూడా కనిపిస్తుంది ఎదురుగుండా. అందాల భరిణ నవనవలాడే నెరజాన కొండనపు బొమ్మ మలుపు నాయనా తిప్పుము నాయనా తిప్పుము ఆపుము ఆపుము నాయనా. ఆపండి. ఆఫీసర్ ఇక్కడికి ఇన్స్పెక్షన్ వస్తున్నాడమ్మా. ఈ స్కూల్ అసలు పిల్లలు లేరు. మీరు అన్ని పక్కన పెట్టేసి నేను చెప్పినట్టు చేస్తే మీకు ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇస్తా. ఎల్లాంటి తొందరగా ఆఫీసర్ వచ్చేసి వెళ్ళకున్నాడు. టీచర్స్ ఎక్కడ? అది కూడా సార్ మా తెలుగు టీచర్ మాయా మేడం. స్కూల్లో ఆయాలా ఉంది, ఆమె తెలుగు టీచర్ మాయ ఏంటయా? హలో, నేను తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతాను. విద్యుత్ శక్తి చెప్పమ్మా. విద్యుత్ శక్తి. దుష్ట చతుష్టయం. దుష్ట చతుష్టయం. దుష్ట చతుష్టయం. మా ఇంకో టీచర్ కూడా ఉన్నారు సార్, అది కూడా పక్కన ఉన్నారు సోషల్ టీచర్. అవును సార్. అవినీతి పరులకి గుణపాఠం చెప్పేలా ఉంది కానీ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పే వాళ్ళ కనపట్లేదా ఆవిడ? రాకేష్ లెక్కలు చెప్పేసేయాలి. నేను స్పీడ్ గా చెప్పేస్తా. చెప్పు. 400 ప్లస్ 200 మైనస్ డివైడెడ్ బై 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 కాదు. ఎలా చెప్పావు? నేను ఫాస్ట్ గా చెప్తా అన్నాను కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్తానులేగా. అరే చెప్పలే కదా ఇప్పుడు నేను డాక్టర్ అయ్యానురా. అంకుల్ నాకు ఈ మధ్య ఒకటే హెయిర్ అంతా పడిపోయి ఫాలో అయిపోతుంది అంకుల్. ఏం చేయాలి దానికి? చీపురుతో తుడిచేయడమే.
అయిపోయింటో. వేరే ఆప్షన్ లేదా అంకుల్? ఉంది. ఉఫ్ఫను తెలిపద్ది, ఉఫ్ఫను తెలిపద్ది. ఏంట్రా కళ్ళు రెడ్గా ఉన్నాయి, కొంచెం బ్లాక్ ఏమైంది ఇంతకి? మొన్న అదే డౌట్ వచ్చి చెకప్ కి వెళ్ళాను అంకుల్. టెస్ట్ చేశారు. చేసిన తర్వాత నీ బ్లడ్ అంతా బాయిల్ అయిపోతుంది బాబు, మరిగిపోవడం వల్ల నువ్వు కొంచెం బ్లాక్ అయిపోయి కలర్ రెడ్గా అయిపోతున్నాను. అవునా? ఎక్కువ బాయిల్ అయితే పేలిపోతా, జాగ్రత్త. ఏంట్రా నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏంటివి? డార్క్ సర్కిల్స్ కాదు రేవి, ఈ ఐబ్రోస్ ఉన్నాయి కదా, వీటి షాడోస్. ఒకసారి లోపలికి వస్తారా? ఎవతివే నువ్వు నన్ను లోపలికి పిలుస్తున్నావు? నేను నీ భార్యని. నువ్వు నా భార్య అని ప్రూఫ్ ఏంటి? ఇదిగో ఇది మన ఇద్దరి ఫోటో. నేను నీ భార్యని. ఓహో నువ్వు నా భార్యవా? ఫోటో చూపిస్తూ కాపురం చేస్తున్న భార్యని. ప్రపంచంలో నేను ఒక్కదాన్నే కావచ్చురా. నా జీవితంలో ఆధార్ కార్డు కంటే ఈ ఫోటో ఇంపార్టెంట్ అయిపోయింది నాకు. నిన్న పొద్దునగా వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు మా ఆయన? ఏమండి అక్కడ కూర్చున్నారేంటండి మీరు? ఇంటికి రారా మీరు? ఓసే శాంతమై, నువ్వు నీ మతి మార్పు. ఆయన నీ మొగుడు కాదు. నా మొగుడు కాదా? ఇంతకు నా మొగుడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? తలుపు తీసి పెట్టుంటే వాడే వస్తాలే. హలో, ఏదో కారణం కాదు పక్కింట్లో వెళ్తానికి. ఏమే కాఫీ పెట్టు. ఏమే స్నానానికి నీళ్ళు పెట్టు. ఎవట్రా నువ్వు? నా ఇంటికి వచ్చి స్నానానికి నీళ్ళు పెట్టు అంటున్నావు? ఏవండి ఒకసారి బయటకు రండి మీరు. ఎవడ్రా నువ్వు? అరే గుడివాడా, నా పిల్ల అనుకున్న మధ్య మరుపుతోనే చస్తుంటే మధ్యలో నీ మధ్య మరుపుతో చావు కొడతావేంటారు దరిద్ర పనికి మనోడా. ఫోటో ఏది? నేనే నీ మొగుడినే, ఇదిగోనే మన ఫోటో. సారీ బ్రదర్. ఓకే ఓకే. మా ఆవిడ అనుకోని మీ ఆవిడ ఇందాక ఇంట్లో ఏం చేసావురా? చెప్పరా. అదే గుర్తు రావట్లేదు బ్రదర్. ఏం చేసావు నాయనా? ఏం చేసావు చెప్పరా. ఏం చేసాడు చెప్పవే నువ్వేనా? ఎంట్రీ గుర్తుంది, ఎగ్జిట్ గుర్తుంది, మధ్యలో ఎంటర్టైన్మెంట్ గుర్తులేదు. మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఏంటో చెప్పరా. ఏం చేసావు? అసలే బీపీ పేషెంట్ రా. చెప్పరా. ఇద్దరం కలిసి టీవీ చూసాం. నువ్వు చాలా అదృష్టవంతురాలివే. అవునవును, మన కాలనీలో వాళ్ళందరూ అదే అంటున్నారు. నువ్వే వ్రతం చేస్తావమ్మా, ఇలాంటి మొగుడు దొరికాడు అని. ఏంటి చెప్తే చేసేద్దామని? అది తప్ప అన్ని చేద్దామని. నీకు ఎటువంటి ఉపయోగం లేదా నా ఫేస్ వల్ల? ఎందుకు లేదు, మొన్నటికి మొన్నే కదా ఒక 50,000 ఇచ్చారు. 50,000 ఇచ్చారు? ఎందుకు? మన పక్కింటి ఆయన వంట చేస్తున్నప్పుడు ఆయన మొహాన కుక్కర్ పేలిపోయింది. ఆ కుక్కర్ కంపెనీ వాళ్ళు వచ్చేసి నష్టపరిహారం కింద 50,000 ఇచ్చేళ్లారు. అప్పుడు నువ్వు ఎదురొచ్చావు. నీ మొహాన్ని చూసి కూడా మన ఇంట్లో కుక్కర్ పేలిపోయింది అనుకో ఇంకొక 50,000 ఇచ్చారు. అది కూడా వితౌట్ ఎంక్వైరీ. నాగబాబు గారితో రికమెండేషన్ చేయించుకొని ఖుషి సినిమాని తమిళ్లో రీమేక్ చేస్తా. హీరోయిన్స్ అలా ఉండాలి తెలుసా, యూత్ స్పెషల్ కావాలి నాకు. తాళ్ళు తెంపుకొని దున్నపోతు మీదకి వచ్చినట్టు వచ్చాడు ఈడేవడరా. భాస్కర్ నమస్కారం, నా పేరు ఉమాకాంత్. ఒరే డిస్కవరీ ఛానల్లో దున్నపోతు మాట్లాడుతున్నట్టుందిరా నాకు. ఆ అమ్మాయి నడుము మీరు చూడరు, చూసారని పొరపాటు పడు. మీరు నడుము చూడలేదని చెప్పండి అంతే. రెడీ మ్యూజిక్. என்ன பண்ணு? என்ன பார்க்க? எங்க இடுப்பு பார்த்து. நான் பார்க்கலை. நீ பார்த்தது அவங்க பார்த்தாங்க. இந்த மாதிரி புண்ணு காட்டு நாட்டு திக்கலை, இந்த மாதிரி புண்ணு குத்துளி நாட்டு பட்டலை, இந்த மாதிரி நோசு விட்டலை திக்கலை, இந்த மாதிரி இடுப்பு இடுப்பு இடுப்பு.